Right. Let me start today's class. Very important class. ఎవరైనా తర్వాత రికార్డెడ్ వింటున్నా ప్లీజ్ టేక్ కేర్. దిస్ ఈజ్ సచ్ ఇంపార్టెంట్ క్లాస్ డియర్. సో ఎక్కడ నెగ్లెక్ట్ చేయమాకండి, జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వినండి. సో లెట్ మీ టీచ్ ద కాన్సెప్ట్. ద కాన్సెప్ట్ ఈజ్ సో హెడింగ్ పెట్టండి, సాల్వింగ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. Solving of linear equations. Solving of linear equations. Solving of linear equations. Very beautiful concept. Definitely a long answer question పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఫస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అలర్ట్ గానే ఉన్నారా? కీర్తి, పూజిత, సుప్రియ, ఎవ్రీ వన్. సో కొంచెం జాగ్రత్తగా క్లాస్ వినండి. సాల్వింగ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. రైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాల్వింగ్ రా? సాల్వింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫైండింగ్ unknowns such as x comma y comma z ఇలాంటి ఫైండ్ అవుట్ చేయటాన్ని మనం సాల్వింగ్ అంటాం. అంటే వాటి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయటాన్ని we call it as a solving. Then next what we have is linear equations అంటే ఏంటి? So put the subheading, solving is called finding the unknowns. x y z లు కనుక్కోవటాన్ని మనం సాల్వింగ్ అంటాం కదా. సో ఇలా ఫైండ్ అవుట్ ఇలా మనం ఫైండ్ అవుట్ చేయటాన్ని సొల్యూషన్ అంటాము. ఇలా మనకు వస్తాయి కదా, ఈ వచ్చిన ఈ ఎక్స్ కామా వై కామా జెడ్ ని మనం ఏమనొచ్చో తెలుసా? సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్? which satisfies the given equations. I think you got it. సో అసలు మనం XYZ ఫైండ్ అవుట్ చేయటాన్ని సాల్వింగ్ అంటాం. ఒకవేళ ఆ సెట్ మొత్తం కనుక వచ్చిందనుకో XYZ ని, మనం దాన్ని సొల్యూషన్స్ అంటాం. సొల్యూషన్స్ అంటే ఏం లేదు, which satisfies the given equations. Right. Now the next one is linear equations. This is another very important thing. Linear equations. Write down this. We have two types of linear equations. How many types of linear equations we have here? We have two types of linear equations. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. We have two types of linear equations. What is LE means? Linear equations. How many types we have? We have two types of linear equations. The first one is non-homogeneous linear equation. Another one is homogeneous linear equation. I hope you got it. How many you have? Two types you have. What are those two types are called? Non-homogeneous and homogeneous. Now, what is a non-homogeneous ante? It will be like this, Ranana. A1x plus some B1y C1z equal to some D1 లాగా ఉంటుంది. అర్థమైందా? అంటే సమ్ కాన్స్టెంట్ ఉంటుందిరా. దిస్ ఫెలో ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. D1 లాగా ఉంటుంది. చెప్పండి. నెక్స్ట్ వన్ ఏమవచ్చు? A2x B2y ప్లస్ సమ్ C2z లాగా ఉంటుంది. దీన్ని మనం ఏమనాలి? D2, కాన్స్టెంట్ D2. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ A3x B3y C3z ఈక్వల్ టు D3. జనరలీ మీకు టూ అన్నౌన్స్ అంటే XY లో ఇస్తున్నాడు, XYZ లో ఇస్తున్నాడు. మీ వరకు సిలబస్ లో అయితే ఇంతే ఉంది. సో కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్. నాన్ హోమోజీనియస్ అంటే మీనింగ్ అర్థమైందా? D1 D2 D3 కాన్స్టెంట్స్ ఉండాలి. మూడు ఒకేసారి జీరో అవ్వకూడదు. రెండైనా పర్వాలేదు, బట్ ఒక్కటన్నా జీరో కాకుండా ఉండాలి. దట్స్ కాల్డ్ నాన్ హోమోజీనియస్. వెన్ ఇట్ కమ్స్ టు హోమోజీనియస్ ఏం లేదు, సేమ్ ఉంటుంది, బట్ ఏమవుతుంది? కాన్స్టెంట్ ఈస్ బికమింగ్ జీరో. క్లారిటీ వస్తుందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, బట్ కాన్స్టెంట్ ఏమవుతుంది మై డియర్? ఇట్స్ బికమింగ్ జీరో. I hope all of you got it. So this is an example for your
what? Homogeneous. Can you repeat again? Linear equations are two types. What we call those two types are homogeneous and non-homogeneous. త్వరగా రాయండి, ఇంతవరకు క్విక్గా రాయండి. క్విక్గా రాయాలి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ డియర్. నెగ్లెక్ట్ చేయకండి. డెఫినెట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ పడుతుంది ఇక్కడ, అండ్ ఉన్నాయన్నీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇంకా క్విక్గా కుదిరితే మాక్సిమం ఇవాళ లేదా రేపటి క్లాస్తో విల్ క్లోజ్ దిస్ మ్యాట్రిసెస్, దెన్ విల్ మూవ్ టు ఐగన్ వాల్యూస్ అండ్ ఆల్. కాలేజెస్లో ఏం నడుస్తున్నాయిరా? కాలేజెస్లో మ్యాట్రిసెస్ అయిపోయినాయా? నిన్న హాలిడే ఇచ్చారా మీ కాలేజీకి? ఇవ్వలేదా? Have you got a holiday yesterday? అయిపోయిందా? Can you say yes if you got till here? Respond అవ్వాలి మీరు. Therefore, I will get to know how you are understanding the class. క్విక్గా స్పీడ్గా రాయాలి. Linear equations are two types. What we call non-homogeneous and homogeneous. అయిపోయిందా? రైట్, నెక్స్ట్ వన్ ఈజ్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దీన్ని మనము మ్యాట్రిక్స్ ఈక్వేషన్స్ లో రాయాలి. వీ హ్యావ్ టు రైట్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్స్. సో ఇక్కడ మనకి కోఫిషియన్స్ ఉన్నాయి కదా, ఏంటి అవి? A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3. దీన్ని మనం కోఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. కెన్ యూ రిపీట్ వాట్? కోఫిషియంట్ మ్యాట్రిక్స్ ఆర్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫిషియంట్స్. క్లియర్? నెక్స్ట్ ఎక్స్ ఉంది కదా, దట్ ఇస్ కాల్డ్ యువర్ XYZ. we call it as unknown matrix. అన్నోన్ మ్యాట్రిక్స్ లేదా కొంతమంది వేరియబుల్ మ్యాట్రిక్స్ కూడా అంటారు. ఇట్ డిపెండ్స్. అన్నోన్ మ్యాట్రిక్స్, కొంతమంది దీన్ని ఏమంటారు? వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నది XYZ ఏంటన్నా మనకి వేరియబుల్స్, అవి. అందువరకు అర్థమైనట్టేనా? అండ్ లాస్ట్ వన్ ఈజ్ వి కాల్ ఇట్ యాజ్ బి అనుకుందాం. దట్ బి ఈస్ కాల్డ్ D1, D2, D3. దిస్ ఈస్ కాల్డ్ వాట్ డియర్? కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. స్పీడ్గా రాయాలి, చాలా క్వశ్చన్లు చేయాలి మనం. అయిపోయిందా? సో ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ని మనం ఫస్ట్ ఇలా రాసుకోవాలి. వాట్ వి కాల్ కోఫిషియంట్ మ్యాట్రిక్స్, వేరియబుల్ మ్యాట్రిక్స్ అండ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. క్లియరా? నౌ the next one is దీనిని మనము ఇలా రాస్తారు. ఇలా రాస్తే దాన్ని ఏమంటారంటే AX ఈక్వల్ టు బిని వి కాల్ ఇట్ యాజ్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్ ఈక్వేషన్. వాట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్? మ్యాట్రిక్స్ ఈక్వేషన్. AX ఈక్వల్ టు బి అంటాం. రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ సొల్యూషన్స్. సో సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్. ఇంతకీ సొల్యూషన్స్ అంటే ఏంటి మై డియర్? మనం ఇందాక అనుకున్నాం కదా, ఫైండింగ్ XYZ ని మనం సొల్యూషన్స్ అన్నాం. సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్ మనకి యాక్చువల్లీ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 2 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. హౌ మెనీ టైప్స్? 2 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెంట్, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ inconsistent. Spell it. Consistent and inconsistent. I hope all of you got this beautiful
టూ టైప్స్ ఉన్నాయి, కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే డియర్ హ్యావింగ్ సొల్యూషన్ అనమాట. ఏ సిస్టమ్ హ్యావింగ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే నో సొల్యూషన్, హ్యావింగ్ నో సొల్యూషన్. అంటే XYZకి ఎగ్జాక్ట్గా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోవటం. సో హ్యావింగ్ సొల్యూషన్ ఈజ్ అగైన్ టూ టైప్స్ మై డియర్. దట్స్ కాల్డ్ యూనిక్ సొల్యూషన్, స్పెల్ ఇట్ యూనిక్ సొల్యూషన్. అనదర్ వన్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్. అర్థమవుతుంది అసలు? ఫాలో అవుతున్నారా? సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ టూ టైప్స్, కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే మీనింగ్ ఏంటి డియర్? ఏదో ఒక XYZ వాల్యూస్ ఉండటం. ఆ ఉండటాన్ని మనకి సింగిల్ ఫిక్స్డ్ పాయింట్ అవ్వచ్చు, లేదా ఇన్ఫైనైట్ వాల్యూస్ అయి ఉండొచ్చు. అండ్ ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్. క్లియర్ టిల్ హియర్? సే yes till here if you have clarity, or మళ్ళీ రిపీట్ చేయనా? రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ వల్ల యూజ్లెస్ రాదన్న. అందులో లైవ్ క్లాసెస్ యూజ్లెస్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు రెస్పాండ్. క్లియర్? How many types of systems are there, dear? We have two types of systems. What we call consistent system, inconsistent system. Consistent and meaning enti having solution. Inconsistent and meaning enti having no solution. So having solution again two types, unique and infinite. Clear up? అంటే మీరు నోట్స్ రాస్తున్నారా, లేకపోతే జస్ట్ ఈ నోట్స్ మీద డిపెండ్ అవుతున్నారా? పూజిత, కీర్తి, సుప్రియ, చరిత, అంటే మీరు నోట్స్ రాసుకుంటున్నారా లేదా జస్ట్ క్లాస్ వింటున్నారా? నాకు క్లియర్ గా చెప్తే దాన్ని స్పీడ్ వెళ్ళిపోతా, ఎందుకంటే చాలా సిలబస్లు ఉన్నాయి కదా. మీకు నోట్స్ ఉంటే బెటర్ అన్నాను, ఎందుకంటే రివిజన్ అప్పుడు మిమ్మల్ని కాపాడేది మీ నోట్స్లే. చాలా మందికి నోట్స్ లేక అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు బీటెక్ స్టూడెంట్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి బీటెక్ లో. మీరు 10/10 కొట్టిపడేసేయాలి ఫస్ట్ ఇయర్ లో. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైందా నాన్న? సో దీనికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు బుక్స్ లో ఇంత క్లియర్ గా ఉండవరా? బికాజ్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ బీటెక్ బుక్స్. ఆడు డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు నేను మీకు చాలా స్మూత్ గా అసలు వేరియబుల్స్ అంటే ఏంటి చూసారా, ఫస్ట్ నుంచి చాలా బేసిక్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. XYZ మనం ఏమన్నాం? అన్నౌన్స్ అన్నాం, వాటిని వేరియబుల్స్ కూడా అంటాము. అనదర్ నేమ్ ఫర్ అన్నౌన్స్ ఏంటన్నా? వి కాల్ ఇట్ యాజ్ వేరియబుల్స్ అంటాం. సో ఈ వేరియబుల్స్ తో ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమన్నాం? అన్నౌన్ మ్యాట్రిక్స్ ఆర్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అన్నాం. సో లీనియర్ ఈక్వేషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? టూ టైప్స్ ఉన్నాయి, నాన్ హోమోజీనియస్ అండ్ హోమోజీనియస్. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ రా? ఏం అబ్జర్వ్ చేశారు బేసిక్ డిఫరెన్స్? D1, D2, D3 అనేవి సమ్ నెంబర్లు ఉంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ నాన్ హోమోజీనియస్. ఏ ఒక్కటన్నా జీరో కాకూడదు, 2 జీరోలైనా పర్వాలేదు, ఒక్కటన్నా జీరో కాకుండా ఉండాలి. సో హోమోజీనియస్ అంటే 3 వాల్యూస్ జీరోస్ అయిపోతాయి. రైట్ ఇయర్? నెక్స్ట్ వీటిని ఏమన్నాం? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అన్నాం, వేరియబుల్ మ్యాట్రిక్స్ అన్నాం, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అన్నాం. ఇంతవరకు అర్థమైనట్టే కదా? సో ఇలా రాయటాన్ని మనం ఏమన్నాం? మ్యాట్రిక్స్ ఈక్వేషన్ అన్నాం. చాలా సార్లు అడిగిండు 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్ క్వశ్చన్, డిఫైన్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ అని. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి డియర్? 2 టైప్స్ ఉన్నాయి. వాట్ వీ కాల్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? హ్యావింగ్ సొల్యూషన్. ఇన్కన్సిస్టెంట్ అంటే హ్యావింగ్ నో సొల్యూషన్. సో కన్సిస్టెంట్ లో మళ్ళా 2 టైప్స్ ఉన్నాయి. వాట్ వీ కాల్ యూనిక్ అండ్ ఇన్ఫైనైట్. సో దీన్ని మీకు నేను ఎగ్జాంపుల్ స్ట్రైట్ లైన్స్ లో చెప్తాను చూడండి బాబు. 2 స్ట్రైట్ లైన్. లీనియర్ అంటే లైన్సే కదా, లీనియర్ మీనింగ్ లైన్సే కదా. సో ఐ హ్యావ్ 2 లైన్స్. ఈ 2 లైన్స్ ఒకే చోట మీట్ అయితే దాన్ని ఏమంటాం? డూ యు నో వాట్ వీ కాల్ దిస్ పాయింట్ ఈజ్? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఇలా మీట్ అవటాన్ని మనం రియల్ గా కనపడుతున్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్. క్లియర్ డియర్? అండ్ నెక్స్ట్ జాగ్రత్తగా చూడు, ఈ 2 లైన్స్ ఇలా ఒకదాని మీద ఇంకోటి ఇలా ఉండొచ్చు, కోఇన్సిడెంట్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ కాల్డ్ వాట్? కోఇన్సిడెంట్ లైన్స్. వాట్ వీ కాల్ దీస్ ఆర్ కోఇన్సిడెంట్. అంటే ఒకదానికొకటి కోయిన్సైడ్ అయిపోయినాయి.
కోఇన్సిడెంట్ లైన్స్. క్లియర్? మీనింగ్ ఏంటో తెలుసా? ఒక్కదానికొకటి కోయిన్సైడ్ అని అంటే ఇన్ఫైనైట్ పాయింట్స్ వస్తాయి. సో హౌ మెనీ సొల్యూషన్స్ యూ విల్ హ్యావ్? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ నో సొల్యూషన్, అంటే టూ ప్యారలల్ లైన్స్ అంటాం. గుర్తుందా మీకు? టూ ప్యారలల్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్, therefore నో సొల్యూషన్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఈ ఫస్ట్ రెండు ఏంటన్నా, ఫస్ట్ రెండింటిని సొల్యూషన్ ఉంది కదా, మీట్ అవుతుంది కదా, కాబట్టి మనం ఏమనాలి? కన్సిస్టెంట్. ఎక్కిందా? ఇది మీట్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఏమనాలి మనం? ఇన్కన్సిస్టెంట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ దిస్ బ్యూటిఫుల్ డిఫరెన్స్. క్లియర్ డియర్? చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరు ఇక్కడికి వచ్చేవరకు వదిలేస్తారు. కొంచెం లెందీ ఉన్నా, కొద్దిగా టఫ్ ఉన్నా, అవర్ పీపుల్ ఆర్ రెడీ టు గివ్ అప్. సో ఈ యాటిట్యూడ్స్ ఒక టాప్ శాలరీ తెచ్చుకునే వాళ్ళకి ఉండకూడదురా. వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బిగ్ శాలరీస్, యువర్ యాటిట్యూడ్ షుడ్ బి స్టబర్న్. అంటే ఏంటో తెలుసు కదా, గట్టి పట్టుదలతో ఉండాలి, వదలకూడదు. అండ్ పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. కొన్నిసార్లు బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు మీకు పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నప్పుడు. ఆ బిగ్ ప్రాజెక్ట్ కనుక సరిగ్గా సక్సెస్ఫుల్ గా చేసామనుకో, నెక్స్ట్ బిగ్ ప్రమోషన్స్ వస్తాయి. ఒక్కసారిగా శాలరీలు డబుల్ ట్రిపుల్ కూడా అవుతాయి నాన్న. నా లైఫ్ లో ఐ హావ్ సీన్ ఆల్ దోస్. సో జాగ్రత్త. కాబట్టి మనకి చాలా చాలా ఓపిక ఉండాలి. టఫ్ థింగ్స్ అచీవ్ అవ్వాలి అన్నప్పుడు స్టబర్న్ గా ఉండాలి, పేషెన్స్ ఉండాలి. యూ నీడ్ లాట్ ఆఫ్ స్పెషల్ క్వాలిటీస్ which all the average people doesn't have. All right, the next one is, shall I move? Shall I move ra? అయిపోయిందా? వెంటనే ఎస్ఎన్ మెన్షన్ చేయండి చాలు, సో దట్ ఐ కెన్ మూవ్ టు ద నెక్స్ట్. ఎందుకంటే అప్పుడు టైం సేవ్ అవుతుంది. లేదా డన్ సార్ అని పెట్టండి, అయిపోద్ది. All right, నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ అంటున్నాం కదా. వీటిని సాల్వ్ చేయడానికి యాక్చువల్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడ్స్ రా. ఇక్కడ రాసుకోండి. టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్స్ వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్. చాలా మెథడ్స్ ఉన్నాయి. మీకు ఆబ్జెక్టివ్ కూడా ఉంటది కాబట్టి మీకు ఆల్రెడీ ఇంటర్లో ఉన్న ఒక మెథడ్ క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దేర్ ఫోర్ ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతుంది అది ఆబ్జెక్టివ్ లో. ఇప్పుడు ఒక సిస్టమ్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అని కనుక అడిగింది అనుకుంటారా, మీరు ఈ గాజ్ జోర్దాన్ మెథడ్లన్నీ, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లన్నీ ఇలాంటివి కనుక చేశారంటే పావు గంట పడుతుంది ఆన్సర్ కి. బట్ దేర్ ఈస్ అ సూపర్ షార్ట్ కట్ మెథడ్ కాల్డ్, సో ద ఫస్ట్ మెథడ్ ఈజ్ క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ అంటాం. రైట్, ఇది జనరల్ గా మీకు ఉపయోగపడుతుందిరా, చాలా బాగా ఉపయోగపడుతుంది. క్రామర్స్ రూల్ అర్థం చేసుకుందాం. అసలు ఈ రూల్ ఏం చెప్తుంది అంటారా బాబు, ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ 4 determinants. The first one is called det. Det A. Did you remember who is a det A? Matrix of coefficients. గుర్తుందా? క్లియర్ డియర్? ఇది మీకు ఎక్కువగా బీటెక్ లో వాడట్లేదు, ప్లీజ్ ఓన్లీ ఫర్ ఆబ్జెక్టివ్స్ అని రాసుకోండి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఎందుకంటే మీ వాళ్ళు ఈ మెథడ్స్ వాడట్లేదు, వాళ్ళకి బండగా ఉన్న మెథడ్సే కావాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ క్రామర్స్ రూల్. వి కాల్ ఇట్ యాజ్ డెల్టా. డెల్టా 1 అంటారు నాన్న. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ కాలం ఉంది కదా, A1 A2 A3, దాన్ని D1 D2 D3 తో రిప్లేస్ చేయాలి. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. క్లియర్ డియర్? ఇట్లా డెల్టా 2 డెల్టా 3 మీరే చెప్తారా మరి? I hope you got what is a delta 2 is det of, can you say A1 A2 A3, next D1 D2 D3.
and C1, C2, C3. Clear, dear? And delta 3 చెప్తారా మరి? Last one is delta 3. What is delta 3, dear? So it's nothing but, can you say what is delta 3 is? A1, A2, A3. Last column replace చేయాలి అంతే కదా delta 3 అంటే. And here you have to replace. That's it. Clear? ఇలా ఫస్ట్ అన్ని డెల్టాస్ కట్టుకోవాలి. That's called Cramer's rule. What we call delta is called coefficient matrix. Delta 1, delta 2, delta 3 ని ఒక్కొక్క కాలమ్ ని రీప్లేస్ చేసాము. ఇప్పుడు 4 వాల్యూస్ వచ్చినాక shall I move on? క్విక్ గా స్పీడ్ గా రాయండి. నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను రా, మీకు హాలిడేస్ ఉన్నాయి అనుకో, అప్పుడు నేను ఎక్స్ట్రా క్లాస్ తీసుకుని ఇంకా చాలా సిలబస్ చెప్పొచ్చు కదా, ఎక్కువ క్వశ్చన్ కూడా చేయొచ్చు కదరా. ఎస్టర్డే ఇట్ వాజ్ హాలిడే ఫర్ ఆల్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ వాళ్ళకి. మరి మీకేంటి? రైట్, ఇప్పుడు ఇలా డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 వచ్చిన తర్వాత నిన్న మీకు కాలేజ్ ఉందా లేదా అని అడిగాను. Therefore, you will get directly x value formula delta 1 by delta, y value delta 2 by delta, z value. ఆన్లైన్ క్లాసెస్ పెట్టారా? అదేంట్రా? రైట్, అర్థమైందా? XYZ ఎలా వచ్చినాయో, XYZ వాల్యూస్ ఎలా వచ్చినాయో మీకు అర్థమైందా? ఓకే ఓకే. సో నెక్స్ట్ టైం నుంచి నేను ముందే అడుగుతాను మీకు గ్రూప్ లో, సో దట్ యూ పీపుల్ ప్లీజ్ డూ మెన్షన్ ఇట్. ఒకవేళ హాలిడే ఉంటే వీ కెన్ డూ అట్లీస్ట్ ఒక 1 or 2 hours గట్టి క్లాస్ తీసుకుంటే మనకి సిలబస్ ముందు అయిపోతే మనం ఎక్కువ రివిజన్ చేస్తే విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్. దట్స్ సింపుల్ లాజిక్ కదా ఎవరికైనా. అయ్యో మీరు ఇంటర్మీడియట్ ఎలా చదివారో బీటెక్ కూడా అలానే ఉంటుందిరా, కాకపోతే కొంచెం ఫన్ ఎక్కువ ఉంటుంది బీటెక్ లో. ఆ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బాగా ఎడిక్ట్ అయిపోతే ఫెయిల్యూర్స్ అవుతారు, బట్ దాన్ని ఎంజాయ్ చేస్తూ చదువుకుంటే టాపర్స్ అవుతారు. రైట్, లైఫ్ లో ఫన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ డోంట్ ఓన్లీ డూ ఎంటర్టైన్మెంట్. రైట్, సరే షల్ ఐ మూవ్ ఆన్? జనరల్ గా క్రామర్స్ రూల్ మనకి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. క్రామర్స్ రూల్లో మనకి XYZ వాల్యూస్ అర్థమైనాయి కదా, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఇప్పుడు డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో డియర్, ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ యూనిక్ సొల్యూషన్స్. యూనిక్ సొల్యూషన్స్ ఉంటది. డెల్టా 0 అయిందనుకో డియర్, 2 కేసెస్ ఉన్నాయి. ఇది ఆబ్జెక్టివ్ మస్ట్ యూజ్ అవుద్ది, అందుకని చెప్తున్నా. అండ్ మీకు యాప్ లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఇవాళ నైట్ ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను, సో దట్ యూ కెన్ డూ ప్రాక్టీస్ ఆల్ దోస్ క్వశ్చన్స్. వై ఫర్ ఆబ్జెక్టివ్? ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎందుకు రానా మీకు? అసలు మీ కాలేజెస్ లో మీకు పేపర్ ప్యాటర్న్, మిడ్ టర్మ్ ఎలా ఉంటది, సెమిస్టర్ ప్యాటర్న్ ఎలా ఉంటది ఎక్స్ప్లెయిన్ చేశారా? నాకు త్వరగా రెస్పాండ్ అవ్వండి. డిడ్ దే ఎక్స్ప్లెయిన్ డియర్ హౌ విల్ బి ద మిడ్ టర్మ్స్ అండ్ హౌ విల్ బి ద సెమిస్టర్ క్వశ్చన్ ప్యాటర్న్స్? జనరల్ గా ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు అవే చెప్పాలి. మరి వాళ్ళు సిలబస్లు ఏమున్నాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు, ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంటుంది, దే షుడ్ జనరలీ గివ్ దీస్ థింగ్స్ ఇఫ్ ఎ గుడ్ టీచర్, గుడ్ ఫ్యాకల్టీ ఈస్ దేర్. సో ఇన్ ద మిడ్ టర్మ్స్ విల్ యూ పీపుల్ హ్యావ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ నాట్? అందుకే నేను అడిగాను, మీకేమన్నా అసైన్మెంట్స్ లాగా ఏమన్నా ఇస్తే నాకు వాట్సాప్ చేయండి రా బాబు అని. అప్పుడు ఏమవుద్దంటే వీ కెన్ డూ మోర్ క్వశ్చన్స్ కదా. రైట్, సరే ఈ క్లాస్ అయిపోయినాక మీకేమన్నా ఇచ్చారంటే నాకు వాట్సాప్ చేయండి. నౌ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 ఏమన్నాం రనన్నా? వీ కాల్ ఇట్ యాజ్ ఎ యూనిక్ సొల్యూషన్స్ అన్నాం. క్లియర్ డియర్? డెల్టా ఈక్వల్ టు 0 అయినప్పుడు 2 కేసెస్ ఉన్నాయి, జాగ్రత్తగా విను. ఇవన్నీ జీరోలు రా. ఏవన్నీ? ఇవన్నీ కూడా జీరోలు అవుతున్నాయి. ఇట్స్ కాల్డ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్.
క్లియర్. ఎట్లీస్ట్ అంటే మినిమం, అట్లీస్ట్ లేదా అట్మోస్ట్. మినిమం మాక్సిమం మీనింగ్ తెలుసా? పక్కన రాసుకోండి, తెలియపోతే కంగారు ఏం లేదు, పక్కన రాసుకోండి. అట్లీస్ట్ అంటే డియర్ మినిమం, అట్మోస్ట్ అంటే మాక్సిమం. సో అక్కడ అన్ని జీరోలు అయిపోయినాయి, హ్యాపీ ఇన్ఫినిట్ సొల్యూషన్స్. ఇక్కడ ఒక్కటన్నా జీరో కాకుండా ఉండాలి. అట్మోస్ట్ అంటే మాక్సిమం, అట్మోస్ట్ వన్ ఆఫ్ Δ1, Δ2, Δ3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే మీనింగ్ ఏంది? 2 జీరోలు అవ్వచ్చు, 1 జీరో అవ్వచ్చు, కానీ 3 ఒకేసారి జీరో అవ్వకూడదు. 3 ఒకేసారి జీరో అయితే ఏమవుతుందో చెప్తారా? ఇట్ విల్ గోస్ టు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అవుతుంది. పోనీ 3 కాలేదనుకో ఒకేసారి, ఇట్ విల్ గోస్ టు యూనిక్ సొల్యూషన్కి వెళ్తుంది. అర్థమైందా? 3 కాకపోతేనేమో 3 ఆల్ ద 3 నాట్ ఈక్వల్ టు 0 అయితేనేమో ఇట్ విల్ గోస్ టు యూనిక్ సొల్యూషన్. ఆల్ ద 3 జీరో అయితేనేమో ఇన్ఫినిట్ సొల్యూషన్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంది? Δ1, Δ2, Δ3 లో ఏదో ఒక్కటన్నా జీరో అవ్వాలి కంపల్సరీగా, మాక్సిమం. టేక్ కేర్ ఆఫ్ దట్. ఆర్ ఎనీ వన్ ఆర్ టూ ఆఫ్ దమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. యూ కెన్ రైట్ లైక్ దట్ ఆల్సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే. అప్పుడు దీన్ని ఏమంటాం రానన్న? వీ కాల్ ఇట్ యాజ్ ఎ నో సొల్యూషన్ అంటాం. We call it as a no solution. Clear? Right. ఇది జనరల్ గా మనం నాన్ హోమోజీనియస్ కి ఎక్కువ వాడతాం రా దీన్ని. ఒకవేళ హోమోజీనియస్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. షల్ ఐ మూవ్? కొంచెం స్పీడ్ రా, క్వశ్చన్లు చేసే దగ్గర చాలా టైం పడుతుంది మనకి, ఎందుకంటే అందరికి అర్థమవుతుంది చెప్పాలా. కొంచెం స్పీడ్గా రాయండి. Done? All right. Now, అర్థమైందా? For example, if I have homogeneous system of linear equations ఉన్నాయిరా, HLE ఉంది. What is HLE? Homogeneous linear equations ఉన్నాయి అనుకుందాం. దీనికి మనకి 2 types of solutions ఉంటాయి యాక్చువల్లీ. అఫ్ కోర్స్ 2 సిస్టమ్సే కదా ఉంది, కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్. బట్ ఇక్కడ ఏంటంటే homogeneous linear equations are always, this is very very important, are always consistent. రీజన్ ఎందుకు అంటే నాన్న, ఇప్పుడు మన దగ్గర ఉన్న a1x ప్లస్ b1y ఇలా ఉంది కదా మన దగ్గర. a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్ టు 0, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్ టు 0 ఇలా ఉంటుంది కదా. దిస్ guy is always passes through 0, 0, 0. 0, 0, 0 అనేది ఫిక్స్డ్ అనమాట ఎప్పుడు. క్లియరా? సో అది ఆబ్వియస్, కళ్ళకు కనపడుతుంది. దీన్నే మనం ఏమంటామంటే నాన్న ఆబ్వియస్ సొల్యూషన్. ఆబ్వియస్ అంటే క్లియర్.
ఇట్స్ ఆబ్వియస్ అంటాం కదా, అది క్లియర్ కదా అని కదా, కళ్ళకు కనపడుతుంది కదా అని, అది రియల్ అని కదా. అర్థమవుతుందా? సో ఆబ్వియస్ కి అనదర్ మ్యాథమెటికల్ నేమ్ ఈస్ ట్రివియల్. క్లియరా? కెన్ యూ స్పెల్ ఇట్ డియర్? ట్రివియల్. ట్రివియల్. దీనికి ఉల్టాని ఏమంటారు? ఎవరైనా చెప్తారా? ట్రివియల్ కు ఉల్టారనన్నా? ట్రివియల్ కు ఉల్టాని ఏమంటాం మనం? వీ కాల్ ఇట్ యాజ్ నాన్ ట్రివియల్. ఇది చూడు. సో ట్రివియల్ మీనింగ్ ఏంటో తెలుసా? జీరో సొల్యూషన్. దాట్స్ కాల్డ్ హ్యావింగ్ జీరో జీరో యాజ్ ఎ సొల్యూషన్. దీనికి ఆపోజిట్ ని మనం ఏమన్నా, నెక్స్ట్ దానికి ఏమనాలి? దీనికి ఉల్టాగా ఉండేదాన్ని మనం నాన్ ట్రివియల్. మీనింగ్ నాన్ జీరో సొల్యూషన్. నాన్ జీరో సొల్యూషన్. సో ట్రివియల్ సొల్యూషన్ అవ్వాలి అంటే డెల్టా షుడ్ నాట్ బి జీరో రా. నాన్ ట్రివియల్ అవ్వాలంటే డెల్టా జీరో అవ్వాలి. దాట్స్ ఇట్. హూ ఇస్ అ డెల్టా? ఇంతకీ ఇక్కడ డెల్టా ఒక్కటే కదా ఉండేది. అర్థమైందా? ఓన్లీ డెల్టా ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఓన్లీ కోఫిషియెంట్స్ ఉన్నాయి, మిగతా జీరో జీరో. ఒక కాలం మొత్తం జీరో అయిందంటే డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఆబ్వియస్లీ జీరో అయిపోద్ది ఎప్పుడు. కాబట్టి నో నీడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ వాట్? డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3. వై సర్? బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ జీరో. సో ట్రివియల్, నాన్ ట్రివియల్. హూ ఇస్ అ డెల్టా? డిడ్ యు రిమెంబర్ హూ ఇస్ అ డెల్టా? A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3. అర్థమైందనుకుంటా ఈ బేసిక్ కాన్సెప్ట్. టేక్ డౌన్ టిల్ హియర్ సో దట్ క్రామర్స్ రూల్ మీద క్లియర్ పిక్చర్ వచ్చి ఉండాలి మీకు. క్రామర్స్ రూల్ మీద క్లియర్ పిక్చర్ వచ్చి ఉండాలి. 1 minute టైం కూడా ఇస్తాను. కావాలంటే ఒకసారి మొత్తం నీట్ గా ఒకసారి చదవండి. ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్ గా అడగండి. ప్లీజ్ ఆస్క్ డౌట్స్. అదర్వైజ్ ఏమవుద్దంటే ఎక్స్ట్రా కోచింగ్ ఉండి కూడా మనం ఆర్డినరీగానే సెటిల్ అవ్వాల్సి వస్తుంది అన్న. డోంట్ బి ఆర్డినరీ. దెర్ ఆర్ మెనీ ఆర్డినరీ స్టూడెంట్స్ అండ్ ఆర్డినరీ పీపుల్. జస్ట్ బి ఎక్స్ట్రాడినరీ ఇన్ సంథింగ్, అట్లీస్ట్ వన్ థింగ్ లో అన్న. బీటెక్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్న. నాకు లైఫ్ లో నేను బీటెక్ చదివేటప్పుడు అంతగా తెలియదు. ఏదో జస్ట్ అట్లా ఎక్కువ ఆడుకుంటూ, ఎక్కువ పాడుకుంటూ, ఎక్కువ సినిమాలు చూసుకుంటూ అట్లా వెళ్ళిపోయింది. కానీ బట్ బీటెక్ లో మీకు మంచి మెంటర్ గైడెన్స్ ఉంటే యూ కెన్ రీచ్ టు పీక్స్ రా. మామూలు కాదు అసలు. ఓ అద్భుతంగా తయారవుతారు. మాకేంటంటే ఐఐటీస్ లో కాలేజీలు చాలా పెద్దగా ఉంటాయి. ఫన్ ఎక్కువ ఉంటది. ఫన్ అంటే ఎక్కువ గేమ్స్ ఎక్కువ ఉంటాయి, పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి. మీ కాలేజీలు చిన్నగానే ఉంటాయి కాబట్టి కొంచెం లైఫ్ ని అంత ఎంటర్టైన్మెంట్ కి డివేట్ అవడానికి అవకాశాలు ఉండవు. అండ్ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి. ఒకప్పటికి ఇప్పటికి చాలా రూల్స్ మారినాయి. ఒకప్పుడు చాలా ఫ్రీడమ్ ఉండేది బీటెక్ కాలేజెస్ లో. ర్యాగింగ్లు అని అన్ని ఉండేవి. ఇప్పుడు అన్ని తీసేసినట్టున్నారు. సీనియర్స్ ఏమైనా ర్యాగింగ్ చేస్తున్నారా?